ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి, గురువారం రోజున నీకు మంచి మనసుతో నీ బాబా ఒక అదృష్టాన్ని అందజేస్తున్నాను. కాబట్టి మనసు పెట్టి నీ బాబా చెప్పేది విను. ఇది నీ కోసమే చెబుతున్నాను. కాబట్టి ఈ యొక్క మాట నీకు మాత్రమే. కాబట్టి నువ్వు వినాల్సిన మాట నీ జీవితంలో తీరదు అనే ఒక కోరిక తప్పకుండా తీరబోతుంది. రోజు చెప్పే మాటే కదా బాబా అని అశ్రద్ధ చేయవద్దు. తప్పకుండా ఫలిస్తుంది తల్లి. జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో పోరాడుతూ ఉన్నారమ్మా. సమస్యలు లేని వారంటూ ఎవ్వరూ లేరు. అలాగే సుఖం, ఆనందం మాత్రమే అనుభవించేవారు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. జీవితంలో కష్ట సుఖాలు, దుఃఖాలు, సమస్యలు, ఆనందాలు, గౌరవాలు, అవమానాలు అన్నీ కలిసి ఉంటాయి, కలగలిపి ఉంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని దాటి రావాల్సిందే, తట్టుకోవాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. ఇది నేను నా వల్ల కాదు అంటే ఇక్కడ కుదరదు. ఇది జీవిత సత్యం తల్లి. ఇదే కాలం, విధి కూడా. అన్నిటినీ అనుభవించి తీరాల్సిందే. ఎంత ఉన్నవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పేరులో ఉన్నా సరే కొన్ని విషయాలు తప్పించుకోలేరు. అనుభవించి తీరాల్సిందే. వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి వారికి వచ్చే కష్టాలు అనేవి వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరి సుఖాలు మాత్రమే ఉంటాయని నువ్వు ఎప్పుడూ అపోహపడవద్దు. అన్నిటినీ ఎదుర్కొని తీరాల్సిందే. కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని ఎత్తి చూపుకోవద్దు, పెద్దవిగా చూసుకోవద్దు. అలా పెద్దవిగా చూసుకున్నావంటే నీకే భారం అనిపిస్తుంది, నీకు బాధని కలిగిస్తాయి. సంతోషం ఎంత వచ్చినా కూడా దానిని నెత్తి మీద పెట్టుకోవద్దు, బరువుగా అనుకోవద్దు. అది తలదించుకునేలా చేస్తుందే తప్ప ఎప్పుడూ నీకు మంచి స్థాయిలో తలెత్తుకునేలా చెయ్యదు. ఉప్పు, చక్కెర రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి తల్లి, కానీ వేరువేరు కదా. వాటి రుచి వేరు, వాటి గుణము వేరు. పంచదారను పాలలో కలిపామనుకో చక్కటి తీయటి పాయసం తయారవుతుంది. అదే ఒక చిటికెడు ఉప్పు వేసిన ఆ పాలు ఎందుకు పనికి రాకుండా విరిగిపోతాయి. కాబట్టి దూరం నుంచి అన్నీ చూసేదానికి ఒకేలా ఉన్నా కూడా వాటి రుచులు, వాటి గుణాలు వేరు వేరు. అలాగే మనుషులు ఎంతోమంది ఉంటారు. వారికి తగ్గట్లుగా వారి జీవితం ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకో. అలాగే సంతోషం, దుఃఖం ఒకటిగా ఉంటుంది, కానీ అనుభవానికి మాత్రం అది బాధని, ఆనందాన్ని ఇస్తుంది. సందర్భాన్ని బట్టి దుఃఖాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి వాటిని మనసులో పెట్టుకొని బాధించుకోవద్దు. నీ మనసుని నువ్వే బాధ పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకొని కుమిలిపోవద్దు. అది నిన్ను కృంగదీసేలా చేస్తుంది. నువ్వు కృంగిపోకుండా ఎదుర్కొని పోరాడాలమ్మా. అదే బాబా నీకు చెప్పే ఒక మంచి విషయం. నీ బాబా ఆశపడుతున్నాడు కూడా, నువ్వు ఆశపడుతున్నావు కూడా. నిశ్చయంగా నువ్వు కోరిన విధంగా నీ జీవితంలో అమర్చబోతున్నాను. నీకు మంచి కాలం ఆరంభమైందని చెప్పాను కదా. నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా జీవిస్తావు. నీ కోరికలు, ఆశలు నా ఆశీర్వాదంతో తప్పకుండా నీకు నెరవేరుతాయి తల్లి. ఇక ఒక 3 విషయాలు మాత్రం నువ్వు పూర్తిగా నమ్మాల్సిన సమయం అనేది ఉంది. నువ్వు నమ్మే భగవంతుడు తప్పకుండా నీ మీద కరుణించి జాలిపడే వాళ్ళు ఎవరూ లేరు. నీ బాబా కంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు తల్లి. నీ బాబా తప్ప నీ శ్రమను ఎవరూ తగ్గించుకోరు, పంచుకోరు కూడా. అర్థం చేసుకునే వాళ్ళతో ఎవరితో పంచుకుంటావు? వాళ్ళకి నువ్వు చులకనవ్వడం తప్ప మరి ఏమీ ఉండదు. నీ జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించావు. నువ్వు పడ్డ శోధనలన్నిటికీ ఇప్పుడు నీకు సాధనకంగా మారబోతున్నాయి. నీ ప్రయత్నాలన్నీ విజయం కాబోతున్నాయి, విజయాలుగా మారబోతున్నాయి. రేపటి గురువారం రోజున నిండు మనసుతో చెబుతున్నాను, నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. నువ్వు అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి. అవి ఏదైనా సరే జరుగుతుందో జరగదు అని దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీ బాబా చెబుతున్నాను కదా, నిశ్చయంగా జరిగే తీరుతాయి. ఏ పనైతే నువ్వు అనుకుంటున్నావో దానిని మనస్ఫూర్తిగా ఆరంభించు.
దానికి తగ్గ ప్రయత్నాలు చెయ్యి. ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా. నా దగ్గర ఒక ప్రార్థన కూడా పెట్టావు కదా బాబా, నీ దగ్గర ప్రార్థన పెట్టాను నా కోరిక నెరవేర్చమని. నన్ను వేడుకున్నావు కదా తల్లి, కానీ ఆలస్యం చేస్తున్నానని కోప్పడవద్దు. ఏంటి అంటే, నువ్వు అడిగావు కదా, నా పాదాల దగ్గర చేరి కన్నీరు తుడిచి మరీ నా మనసులో భారాన్ని తగ్గించమని. ఆ కోరిక తప్పక తీరుతుంది. నీ కోరిక తీరి నీ మనసులో భారం తగ్గిస్తాను. ఈ విషయం నెరవేర్చేందుకే వచ్చాను. నీ కష్టం కన్నీరు అన్నిటినీ తుడిచి నీ కోరిక నెరవేర్చి పెడతాను నీ బాబాని. అందుకే ఈ యొక్క సాయి వాక్కు నీకు అందుతుంది. రేపటి గురువారం నీకు అన్నీ నెరవేర్చే అద్భుతమైన రోజుగా ఆరంభమవుతుంది. నీ జీవితం ప్రకాశించబోతుంది. వెన్నెలలాగా చల్లగా జీవితం ఉండబోతుంది. ఇప్పటి వరకు నువ్వు పడిన శోధనలు, కష్టం, దిగులు అన్నిటినీ నీ సాయినాథునికి అర్థమైంది కాబట్టే ఆ దిగులునంతా పోగొట్టబోతున్నాను. దిగులు పడకమ్మా, నీకు కావలసింది నిశ్చయంగా నీకు అందిస్తాను. అసలు దిగులు పడడానికి ఇక్కడ ఏమీ లేదు తల్లి. నువ్వు పడ్డ కష్టాలన్నీ పారిపోతాయి. ఇక నుంచి అవి నీ దగ్గరకు కూడా చేరవు. నీ జీవితంలో వెన్నెల లాంటి ప్రకాశవంతమైన జీవితం తప్పకుండా వస్తుంది. అన్ని సమస్యలు, చిక్కుల నుంచి నువ్వు విడుదల కాబోతున్నావు. నీ బాబా ఉండగా దేనికి కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. వేడి అనే కష్టం నిన్ను తాకనే తాకదు. చల్లగా చల్లటి వెన్నెల్లాగా చల్లటి ప్రకాశవంతమైన జీవితం నీకు అమర్చబోతున్నాను. నీ బాబాని నేను ఉన్నాను కదా. జరగబోయేదే చూసి తప్పకుండా నీకు నువ్వే ఆశ్చర్యపోతావు. మంచి కోరి నిన్ను పిలిచే వాళ్ళందరినీ దగ్గరగా పక్కనే ఉంటాను. నేను నా యొక్క అభయహస్తం నా బిడ్డలపైన, నా భక్తులపైన ఎప్పుడూ ఉంటుంది. నా భక్తులు చెప్పే వాళ్ళ జీవితాల్లో ఆనందం కలిగిస్తాను, సంతోషపెడతాను. దుఃఖం, దిగులు, కష్టాలలో ఎవరు ఉన్నా, సమస్యల్లో మునిగి ఉన్నా వారిని పైకి లేపడానికి బాబా అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు, వెంటనే పలుకుతాను. నీ కష్టకాలం తీరబోతుంది. త్వరలో తీర్చి నీ ఇష్టకాలంగా మారుస్తాను. కష్టాలన్నీ దూరమైతే నీ జీవితం నీకు ఇష్టంగా మారుతుంది కదా. నీ మీద నాకు నమ్మకం ఉంది బాబా. నాకు తప్పకుండా మంచి చేస్తావు, నాకు ఇష్టమైన జీవితాన్ని అమరుస్తావని నీకు నమ్మకం ఉంది. ఈ క్షణం నుంచి అన్ని దిగుళ్ళు, శోకాలను పక్కన పెట్టు. నిండుగా ఆనందమైన మనసుతో ప్రశాంతంగా ఉండు. నీకు అన్ని జయాలు నేను చేరవేరుస్తాను కదా. నమ్మకంతో ఎదురు చూడు తల్లి అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.